హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాబ్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్, ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మనం పర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అన్ని సీజన్స్కి సెట్ అయ్యే మంచి మంచి పర్ఫ్యూమ్స్ అయితే చెప్తాను అండ్ చాలా మంది మీకు పర్ఫ్యూమ్ సీక్రెట్స్ అయితే చెప్పారు. సో అవన్నీ నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రేగ్రెన్సెస్లో చాలా టైప్స్ ఉంటాయి, బట్ చాలా మందికి ఆ విషయం తెలియదు. ర్యాండమ్గా ఏ పర్ఫ్యూమ్ బాగుంటే ఫస్ట్ స్మెల్ ఏది బాగా వస్తే దాన్ని తీసుకుంటూ ఉంటారు. బట్ ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఫ్రేగ్రెన్స్ అనేది మారడం కానీ వాళ్ళకి నచ్చకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరగకూడదు అంటే ఫస్ట్ మీకు ఎలాంటి ఫ్రేగ్రెన్స్ నచ్చుతాయో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వచ్చేసి కొంచెం వూడీ కానీ లేదా ఫ్లోరల్ కానీ అలాంటి పర్ఫ్యూమ్స్ అనేవి నచ్చుతాయి. మా అక్కకు వచ్చేసి ఓన్లీ ఫ్లోరల్ పర్ఫ్యూమ్స్ మాత్రమే నచ్చుతాయి. వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్సెస్ బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్ఫ్యూమ్ ఫ్యామిలీ అనేది నచ్చుతూ ఉంటుంది. మీకు ఇప్పుడు అర్థం అయిండకపోవచ్చు, అంటే ఫ్లోరల్ అంటే ఏంటి, వూడీ అంటే ఏంటి అని మీకు క్వశ్చన్ అయితే వచ్చిండొచ్చు. నేను అవన్నీ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము పర్ఫ్యూమ్స్లో ఉన్న ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుందాము. సో ఫ్రేగ్రెన్సెస్లో వచ్చేసి మెయిన్గా 5 ఫ్యామిలీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వూడీ కిందకే వస్తుంది, దాన్ని వామ్ అంటారు. సో వామ్ అండ్ వూడీ రెండు ఒకటే కేటగిరీ కిందకే వస్తాయి. బట్ కొన్ని ఫ్రేగ్రెన్సెస్లో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తారు అండ్ ఇంకొన్ని ఫ్రేగ్రెన్సెస్లో వాటిని కలిపే చెప్తూ ఉంటారు. సో టోటల్గా మనం మెయిన్గా మాట్లాడుకోవాలంటే 4 ఫ్రేగ్రెన్స్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనము ఒక్కొక్క ఫ్యామిలీ గురించి తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి వూడీ ఫ్యామిలీ అనమాట. సో ఇదేంటంటే వుడ్ నుంచి వచ్చే స్మెల్ అలాంటిది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే శాండల్వుడ్ ఉంటుంది కదా, సో అలాంటి ఫ్రేగ్రెన్సెస్ అన్ని వీటి కిందకు వస్తాయి. ఈ ఫ్రేగ్రెన్సెస్ ఎలా ఉంటాయంటే కొంచెం ఎర్తీ స్మెల్ వస్తూ ఉంటాయి, అంటే డ్రై వుడ్ ఉంటుంది కదా, సో అలాంటి ఫ్రేగ్రెన్సెస్ అన్ని వీటి కిందకు వస్తాయి. ఈ వూడీలోనే వామ్ ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ గురించి మాట్లాడుకుందాము. సో ఫ్లోరల్ వచ్చేసి చాలా పాపులర్ ఫ్యామిలీ అనమాట. ఇందులో మనము మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ నుంచి వచ్చే స్మెల్ని మనము ఫ్లోరల్ పర్ఫ్యూమ్స్ అంటాం అనమాట. సో ఇవి వచ్చేసి మనకి రోజ్ కావచ్చు, జాస్మిన్ కావచ్చు, ఇలా చాలా ఫ్లోరల్ సెంట్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్లోరల్ సెంట్స్ వచ్చేసి మనకి చాలా స్వీట్ గా ఉంటాయి అండ్ మైగ్రేన్ కూడా చాలా వరకు రాకుండా ఉంటాయి. చాలా సాఫ్ట్ గా ఉంటాయి అనమాట. మోస్ట్లీ చాలా మంది ఉమెన్ వచ్చేసి ఇలాంటి ఫ్లోరల్ పర్ఫ్యూమ్స్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి ఫ్రెష్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కొంచెం వైబ్రెంట్ స్మెల్ ఉంటుంది. మనము ఇది స్ప్రే చేసిన వెంటనే మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. మంచిగా మనలో ఉన్న ఆర్గాన్స్ అన్ని వేక్ అయినట్టు అలా అనిపిస్తుంది అనమాట. అలాంటివన్నీ ఇలా ఫ్రెష్ కిందకి వస్తాయి అనమాట, ఫ్రెష్ ఫ్యామిలీ కిందకి. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి ఓరియంటల్. సో ఈ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే కొంచెం మనకి ఘాటు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఘాటు అంటే మరీ అంత ఘాటుగా కాదు, అంటే కొంచెం బాసీ వైబ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి పర్ఫ్యూమ్స్ అన్ని ఓరియంటల్ కిందకి వస్తాయి అనమాట. అండ్ ఈ ఓరియంటల్ పర్ఫ్యూమ్స్ వచ్చేసి కొంచెం లగ్జూరియస్ గా ఉంటాయి అనమాట, చూడ్డానికి కానీ మనీలో కానీ. సో ఇవి టోటల్ గా మనకి మెయిన్ గా 4 ఫ్యామిలీస్ అనమాట. సో ఈ ఫ్యామిలీస్ లో మీకు ఎలాంటి పర్ఫ్యూమ్స్ నచ్చుతాయో నోట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనము ఇంకొక కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఫ్రేగ్రెన్సెస్ లో మనకి చాలా వరకు టైప్స్ కూడా ఉంటాయి. అవి చాలా మందికి తెలియదు కూడా. జస్ట్ ర్యాండమ్ గా వాళ్ళకి ప్యాకేజింగ్ నచ్చిందని లేదా వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ లోనే వాళ్ళకి ఆ ఫ్రేగ్రెన్స్ నచ్చిందని తీసేసుకుంటూ ఉంటారు. అండ్ ఫ్రేగ్రెన్సెస్ ఎలా చేస్తారంటే వాళ్ళు ఫ్రేగ్రెన్స్ ఆయిల్ ని అండ్ ఆల్కహాల్ ని రెండింటిని మిక్స్ చేసి అండ్ ఆల్సో వాటర్ ని కూడా మిక్స్ చేస్తారు, అంటే పర్ఫ్యూమ్ కి సంబంధించిన వాటర్ అనమాట. సో వీటిల్ని యూజ్ చేసి పర్ఫ్యూమ్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు. సో పర్ఫ్యూమ్ ఆయిల్ మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ పర్ఫ్యూమ్ అండ్ అంతే లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా పర్ఫ్యూమ్ తీసుకోవాలి అంటే పర్ఫ్యూమ్ ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నవి తీసుకోండి. సో అలా పర్ఫ్యూమ్ ఆయిల్ మాకు ఎక్కడ తెలుస్తుంది అంటే నేను ఇప్పుడు చెప్పే టైప్స్ లో మీకు తెలుస్తుంది అనమాట. సో ఇలా పర్ఫ్యూమ్స్ లో టైప్స్ కూడా మనకు ఉంటాయి. సో ఈ పర్ఫ్యూమ్స్ లో టైప్స్ వచ్చేసి టోటలీ మనకి 5 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి ఈడిపి. ఈడిపి అంటే ఏంటంటే పి స్టాండ్స్ ఫర్ పర్ఫ్యూమ్ లేదా పర్ఫ్యూమ్. సో స్పెల్లింగ్ అనేది కొంచెం మారుతుంది అనమాట. సో ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి మనకి చాలా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట స్మెల్. అంటే ఇందులో ఏంటంటే మనకి పర్ఫ్యూమ్ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకనే ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. అండ్ దీని స్మెల్ వచ్చేసి కూడా చాలా లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి ఎంతవరకు పర్ఫ్యూమ్ ఆయిల్ ఉంటుందంటే మోస్ట్లీ 15 to 20% పర్ఫ్యూమ్ ఆయిల్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ పర్ఫ్యూమ్స్ వచ్చేసి మనకి 8+ అవర్స్ దాకా ఉంటాయి. 8+ అవర్స్ అనే కాకుండా నాకు తెలిసి మోస్ట్లీ 1 డే వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది నా ఫేవరెట్ అనమాట. చాలా చాలా ఇష్టం నాకు ఈ టైప్, ఎందుకంటే కొంచెం లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అండ్ మనకి కొంచెం
అఫోర్డబుల్ రేంజ్‌లోనే చాలా మంచి మంచి పర్ఫ్యూమ్స్ అయితే దొరుకుతాయి ఈ ఈడీపీలో. సో, నా ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ అన్నీ నేను కింద ట్యాగ్ చేస్తాను. అండ్ నా ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో లాస్ట్‌లో కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈడీటీ. సో, ఈడీటీ అంటే వచ్చేసి మనకి టాయిలెట్ అంటారనమాట. సో, ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్రెంచ్ వర్డ్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ పర్ఫ్యూమ్స్ ఎలా ఉంటాయంటే మనకి కొంచెం ఈడీపీతో పోలిస్తే ఈడీటీ పర్ఫ్యూమ్ కాన్సంట్రేషన్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. సో, ఇందులో వచ్చేసి మనకి 5-15% పర్ఫ్యూమ్ ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. సో, పర్ఫ్యూమ్ ఆయిల్ కాన్సంట్రేషన్ మనకి తగ్గుతూ ఉంటే ఫ్రేగ్రెన్స్ లాంగ్ లాస్టింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఈ ఈడీటీ వచ్చేసి చాలా పాపులర్ అనమాట. అండ్ ఈ ఈడీటీ పర్ఫ్యూమ్స్ ఎలా అంటే మనము స్ప్రే చేసిన వెంటనే మనకి ఆ స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ అటెంప్ట్ లోనే మీకు నచ్చుతుంది. కొంచెం అఫోర్డబుల్ అనమాట. ఈడీపీతో పోలిస్తే ఈడీటీ అనేది కొంచెం అఫోర్డబుల్ రేంజ్ లోనే మనకి పర్ఫ్యూమ్స్ అనేది దొరుకుతాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈడీసీ. సి వచ్చేసి క్లాన్ అంటారనమాట. సో, ఇందులో వచ్చేసి పర్ఫ్యూమ్ ఆయిల్ వచ్చేసి 2-4% వరకు ఉంటుందంతే. అండ్ ఇదేంటంటే మనము మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండాలంటే మళ్ళీ మళ్ళీ మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలి. దీని లాంగ్ లాస్టింగ్ వచ్చేసి మేబీ 2-3 అవర్స్ దాకా ఉంటుందంతే. ఆ తర్వాత మళ్ళీ మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఈ ఈడీసీ వచ్చేసి మనకి కొంచెం పెద్ద బాటిల్సే ఇస్తారు. ఎందుకంటే మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో యూజ్ చేస్తూ ఉండాలి కాబట్టి కోర్స్ కొంచెం మనకి పెద్ద బాటిల్స్‌లోనే ఇస్తారనమాట ఈ పర్ఫ్యూమ్స్. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఈ ఫ్రెష్ అనమాట. సో, ఇది వచ్చేసి మనకి చాలా చాలా తక్కువ ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ ఆయిల్ పర్సెంటేజ్ వచ్చేసి 1-3% ఆయిల్ అయితే ఉంటుంది పర్ఫ్యూమ్ ఆయిల్. సో, దీని లాంగ్ లాస్టింగ్ కూడా మేబీ ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ దాకా ఉండొచ్చు అంతే. మీరు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఫీల్ అవ్వాలి అంటే ఇలాంటి పర్ఫ్యూమ్స్ మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. అండ్ మోస్ట్‌లీ ఈ పర్ఫ్యూమ్స్ ఎవరు ఎక్కువ తీసుకోరు. ఎందుకంటే దీని లాంగ్ లాస్టింగ్ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి. అండ్ ఈ పర్ఫ్యూమ్స్ వచ్చేసి మనకి చాలా లైట్ ఫ్రేగ్రెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో, చాలా మందికి చాలా లైట్‌గా ఉన్న పర్ఫ్యూమ్స్ అనేవి నచ్చుతూ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. అండ్ లాస్ట్ కేటగిరీ వచ్చేసి పర్ఫ్యూమ్ లేదా పర్ఫ్యూమ్. సో, ఇది వచ్చేసి మనకి చాలా చాలా టాప్ అనమాట. ఈ అన్నిట్లో కంటే ఇది టాప్ మోస్ట్ టైప్ అనమాట. ఇందులో మనకొచ్చేసి పర్ఫ్యూమ్ ఆయిల్ పర్సెంటేజ్ వచ్చేసి చాలా ఎక్కువే ఉంటుంది. 20-30% వరకు ఉంటుందన్నమాట ఇందులో మనకి ఆ పర్సెంటేజ్ అనేది. పర్ఫ్యూమ్స్ వచ్చేసి 12-13+ అవర్స్ దాకా మనకి ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో, చాలా వరకు చాలా మంది ఈ పర్ఫ్యూమ్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ సేపు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ పర్ఫ్యూమ్స్ వచ్చేసి చాలా ఎక్స్‌పెన్సివ్ కూడా. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ పర్ఫ్యూమ్ ఆయిల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి పర్ఫ్యూమ్ కూడా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ గానే ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్స్ ఏంటంటే మనకు కొంచెం హెవీగా ఉంటాయి. ఆయిలీగా కూడా ఉంటాయి. ఇవి మనం యూజ్ చేస్తే బట్టల పైన స్టెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, అందుకే కొంచెం కేర్‌ఫుల్‌గా యూజ్ చేసుకోవాలి. సో, ఈ పర్ఫ్యూమ్స్ వచ్చేసి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి రికమెండ్ చేస్తుంటారు. ఎందుకంటే ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉంది కదా! సో, అలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. సో, ఇది టోటల్‌గా మనం తెలుసుకోవాల్సిన ఫ్యామిలీస్ అండ్ టైప్స్ ఫ్రేగ్రెన్సెస్‌లో. ఇది మోస్ట్‌లీ చాలా మందికి తెలీదు. మేబీ ఈ వీడియోలో మీరు తెలుసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నా ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రేగ్రెన్సెస్ అంటే నా ఫేవరెట్ వచ్చేసి ప్లమ్ నుంచి చాలా చాలా బావుంటాయి వాళ్ళ ఫ్రేగ్రెన్సెస్. ఫస్ట్ వచ్చేసి ఈ వెనిలా వైబ్స్. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇది ఎంప్టీ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ థర్డ్ బాటిల్ అనుకుంటాను. చాలా వరకు యూజ్ చేశాము. దీని స్మెల్ చాలా స్వీట్‌గా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే కాలేజ్‌కి ఇదే కూడా వేసుకొని వెళ్ళేదాన్ని. సో, దీని ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందంటే కొంచెం కప్ కేక్ స్మెల్ లాగా ఉంటుంది. అంటే బేకరీలో కొన్నిసార్లు స్మెల్ వస్తూ ఉంటుంది కదా! అలా ఉంటుందన్నమాట. అండ్ చాలా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది ఈ స్మెల్ అనేది. అండ్ మనకి ఇది లాంగ్ లాస్టింగ్‌గా హాఫ్ డే వరకు ఉంటుంది నాకైతే. హాఫ్ డే వరకు ఉండింది కాలేజ్‌కి వేసుకొని వెళ్ళేటప్పుడు. సో, మీరు కూడా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫ్రేగ్రెన్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇదొచ్చేసి వార్మ్ కేటగిరీ కిందకి వస్తుందన్నమాట. సో, ఈ ప్లమ్ నుంచే మనకి ఇంకా చాలా టైప్స్ కూడా ఉన్నాయి. నా ఫస్ట్ ఫేవరెట్ వచ్చేసి ఈ వెనిలా వైబ్స్ చాలా చాలా బావుంటుంది. మంచి స్మెల్ అనమాట. చాలా స్వీట్‌గా ఉంటుంది. అండ్ హెడేక్ అస్సలు రాదు. అండ్ ఈ పర్ఫ్యూమ్ కూడా ఈడీపీ కిందకొస్తుందన్నమాట. సో, లాంగ్ లాస్టింగ్ గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి ప్లమ్ నుంచి నాకు హవాయి రుంబా అని ఆ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. అది స్ప్రే చేసుకున్నప్పుడు ఎందుకో నాకు కొంచెం మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా చాలా బావుంటుంది అది కూడా.
అది కూడా సాఫ్ట్‌గానే ఉంటుంది. అది కొంచెం వూడీ కిందకొస్తుందనమాట. సో, నేను చెప్పాను కదా నాకు ఫేవరెట్ వూడీ అని. నా దగ్గర ఉన్న పర్ఫ్యూమ్ అది కనిపించట్లేదు. మీరు బిగినర్ అయితే పర్ఫ్యూమ్స్ ఎక్కడి నుంచి ట్రై చేయాలో తెలియట్లేదంటే ఫస్ట్ ప్లమ్ నుంచి ట్రై చేయండి. నా ఫేవరెట్ వచ్చేసి వెనిల్లా వైబ్స్. చాలా చాలా బావుంటుంది. మనకి ప్లమ్ నుంచి ఇలా చిన్న చిన్న శాంపిల్స్ మనకి రిలీజ్ చేశారనమాట. ఇది అమెజాన్‌లో దొరుకుతుందనుకుంటా. ఒకవేళ దొరికితే నేను తప్పకుండా కింద లింక్ ఇస్తాను అమెజాన్ నుంచి. చెక్ చేయండి. ఇందులో మనకొచ్చేసి ఫస్ట్ ఫ్రేగ్రెన్స్ వచ్చేసి వెనిల్లా వైబ్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రేగ్రెన్స్ వచ్చేసి ఎవ్రీథింగ్ ప్లమ్ అని ఇంకొక ఫ్రేగ్రెన్స్. అండ్ అండ్ ఇంకొకటొచ్చేసి స్మోకింగ్ వెనిల్లా. సో, ఈ 3 సెంట్స్ వస్తాయన్నమాట మనకి. ఫస్ట్ మీరు ఈ ట్రయల్ ప్యాక్స్‌ని ట్రై చేయండి. సో, చాలా తక్కువుంటుంది. అండ్ ప్రైస్ కూడా మనకి చాలా తక్కువే. సో, ఈ ఫ్రేగ్రెన్సెస్ ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితేనే పెద్ద బాటిల్స్ అనేది తీసుకోండి. సో, ఫస్ట్ వెనిల్లా వైబ్స్ గురించి నేను ఇంతకు ముందే చెప్పాను కదా! నెక్స్ట్ ఫ్రేగ్రెన్స్ వచ్చేసి నా ఫేవరెట్ ఇది. సెకండ్ ఫేవరెట్ ప్లమ్ నుంచి స్మోకింగ్ వెనిల్లా అని. ఇది ఇది కూడా చాలా బావుంటుంది. స్వీట్ స్మెల్ వస్తూ ఉంటుంది. మీరెక్కడైనా బయటకి వెళ్ళాలి లేదా మీకు మీటింగ్స్ ఉన్నాయంటే ఈ పర్ఫ్యూమ్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ ప్లమ్ అని. ఇది నేను ఎక్కువ యూజ్ చేయలేదు. బట్ దీని స్మెల్ కూడా కొంచెం స్వీట్‌గానే ఉంది. ఈ 3 చాలా బావున్నాయి. మీరు ఫస్ట్ ఈ ట్రయల్ ప్యాక్ ట్రై చేసిన తర్వాత పెద్ద ప్యాక్స్ ట్రై చేయండి. రీసెంట్‌గా నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ అయిందిది. చాలా చాలా రీసెంట్‌గా తీసుకున్నాను. ఫస్ట్ స్ప్రే చేసినప్పటి నుంచే నాకిది చాలా బా నచ్చింది. అదేంటో కాదు ఇన్‌సైట్ నుంచి హార్ట్ బీట్ పర్ఫ్యూమ్. సో, ఔటర్ ప్యాకేజింగ్ వచ్చేసి మనకి ఇంత క్యూట్‌గా వస్తుందనమాట. సో, మనకి మంచి ఇది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా నాకు తెలిసి చాలా మంచి ఆప్షన్ అనమాట. చూడ్డానికి ఎంత క్యూట్‌గా ఉంది కదా! సో, ఇది ఔటర్ ప్యాకేజింగ్ అండ్ లోపల ప్యాకేజింగ్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. ఇన్‌సైట్ నుంచి పర్ఫ్యూమ్స్ వస్తాయని నాకు ఇప్పటి వరకు తెలీదు. సో, ఈ పర్ఫ్యూమ్ ట్రై చేసిన తర్వాత నాకు చాలా బా నచ్చింది. దీని ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందంటే కొంచెం ఫ్లోరల్ అలా ఉంటుందనమాట. అండ్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. డైలీ వేర్‌కి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మీరు కాలేజెస్‌కి వెళ్ళినా, స్కూల్‌కి వెళ్ళినా లేదా ఆఫీసెస్‌కి వెళ్ళినా డైలీ వేర్‌కి మీరు ఒక మంచి పర్ఫ్యూమ్ అఫోర్డబుల్ రేంజ్‌లో వెతుకుతున్నారంటే ఈ పర్ఫ్యూమ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇది 190 రూపీస్‌కి వస్తుంది. ఎంఆర్‌పీ 190 ఉంది. మీరు ఒకవేళ వెబ్‌సైట్స్ లేదా నైకా పర్పుల్, మింత్రా అలాంటి యాప్స్‌లో తీసుకున్నా ఇంకా మీకు ఆఫర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, మోస్ట్‌లీ నాకు తెలిసి ఒక 180కి అలా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ 180కి మనకి ఇంత క్యూట్ ప్యాకేజింగ్ వస్తుంది. నేను ఇప్పటి వరకు చూపించిన ప్రతి పర్ఫ్యూమ్ ఈడీపీ కిందకే వస్తాయి. నెక్స్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి నేను దీని గురించి ఆల్రెడీ షార్ట్స్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. న్యూడ్ పర్ఫ్యూమ్. సో, ఇది చూడండి ఆ కలర్ కాంబినేషన్ ఎంత బావుందో. అండ్ మనకి పేరు ఇక్కడ వస్తుంది. చాలా చాలా బావుంటుంది. అండ్ దీని ప్యాకేజింగ్ కూడా చూడండి చాలా క్లాసీగా ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందంటే కొంచెం బాసీ వైబ్స్ ఇస్తూ ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ మీటింగ్స్ కానీ లేదా ఆఫీస్‌కి వెళ్తున్నారంటే కొంచెం బాసీ టైప్‌లో ఉండాలి అంటే మీకు ఈ పర్ఫ్యూమ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. కొంచెం మనకి ఘాటు స్మెల్ అనేది ఉంటుంది. ఘాటు అంటే అంత ఘాటుగా ఉండదు. అంటే కొంచెం స్పైసీ స్మెల్ అన్నమాట. మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. బట్ ఆఫీసెస్‌కి నేను రికమెండ్ చేస్తాను. చాలా బావుంటుంది. స్వీట్ స్మెల్ ఉంటుంది. అలానే స్పైసీ స్మెల్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత పర్ఫ్యూమ్స్‌లో బాగా చేసేవాళ్ళు ఎవరు అంటే బాత్ అండ్ బాడీ వర్క్స్. వాళ్ళ పర్ఫ్యూమ్స్ నాకు చాలా చాలా బా నచ్చుతాయన్నమాట. నేను ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఒక 3 పర్ఫ్యూమ్స్ ట్రై చేశాను. ఒకటొచ్చేసి 1000 విషెస్ అని. అది నా దగ్గర బాటిల్ లేదు. అది యూజ్ చేశాను. బట్ అది నాకెందుకు నచ్చలేదంటే అంత లాంగ్ లాస్టింగ్‌గా లేదనమాట. ఒక 3 అవర్స్ దాకా వస్తుందంతే. ఇవన్నీ బాడీ మిస్ట్ అనమాట. బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి. సో, 1000 విషెస్‌దొచ్చేసి నాకు చెప్పాను కదా లాంగ్ లాస్టింగ్‌గా లేదని. దాన్ని డిస్కంటిన్యూ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి ఇది తీసుకున్నాను. యూ ఆర్ ద వన్ అని చెప్పి. కొంచెం స్ట్రాంగ్ స్మెల్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ స్ట్రాంగ్ స్మెల్ నచ్చుతుందంటే ఇలాంటి పర్ఫ్యూమ్స్ మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ లాంగ్ లాస్టింగ్ వచ్చేసి ఒక హాఫ్ డే వరకు ఉంటుంది ఈ పర్ఫ్యూమ్. 'ఇంటూ ద నైట్' అనే పర్ఫ్యూమ్‌నయితే తీసుకున్నాను. ఇది చాలా చాలా బావుంటుంది. మీరు డిన్నర్ డేట్స్‌కి వెళ్ళాలన్నా లేదా నైట్ పార్టీస్ వెళ్తున్నారంటే ఇది కూడా అంతే మనకి ఇన్‌స్టంట్‌గా ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మీరు లాస్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి 'బెల్లా వీటా' నుంచి. సో, ఈ 'బెల్లా వీటా' పర్ఫ్యూమ్స్ వచ్చేసి గిఫ్టింగ్‌కి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. సో, ఈ పర్ఫ్యూమ్ నేనైతే తీసుకున్నాను. సో, ఇందులో వచ్చేసి మనకి టోటల్ 4 ఫ్రేగ్రెన్సెస్ వస్తాయి. సో, కలర్ కాంబినేషన్స్ అయితే అన్నిటికి చాలా బావుంది. మనకి ఇది అఫోర్డబులే అనమాట. 4 పర్ఫ్యూమ్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1000 లోపల వస్తాయి. నాకు తెలిసి అఫోర్డబులే.
ఫ్రేగ్రెన్సెస్ అనేది ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి కదా. సో అఫోర్డబుల్ రేంజ్లో మీరు గిఫ్ట్కి ఏదైనా పర్ఫ్యూమ్స్ వెతుకుతున్నారంటే ఇది పర్ఫెక్ట్ అనమాట. చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇవి చాలా మంచిగా వాళ్ళు కేటగరైజ్ చేశారనమాట. ఒక్కొక్క పర్ఫ్యూమ్ ఒక్కొక్క కేటగిరీ కిందకి వస్తుంది, ఒక్కొక్క ఫ్యామిలీ కిందకి వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రెష్ పర్ఫ్యూమ్ గురించి మాట్లాడుకుందాము, బెల్లా వీటా. సో ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి మనకి ఈడిటీ కిందకి వస్తుంది. ఇది కాలేజెస్ కానీ ఆఫీసెస్ కానీ చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీ స్మెల్ అయితే ఉంది ఇందులో ఉంది. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ హాఫ్ డే దాకా ఉంది నాకు. మీకు ఒకవేళ ఏది ఈడిటీ నచ్చుతుందా, ఈడిపి నచ్చుతుందా, ఈడిసి నచ్చుతుందా, ఏదో ఏదో అర్థం అవ్వట్లేదంటే మీరు ఈ ప్యాక్ ట్రై చేయండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్క పర్ఫ్యూమ్ని వీళ్ళు చేశారనమాట. ఈ ఫ్రెష్తో వచ్చేసి ఈడిటీ కిందకు వస్తుంది. అండ్ ఈ ఆరెంజ్ది వచ్చేసి పర్ఫ్యూమ్. అండ్ ఈ వైట్ అవుట్ వచ్చేసి ఈడిపి కిందకు వస్తుంది. స్కై ఆక్వాటిక్ వచ్చేసి ఈడిసి కిందకు వస్తుంది. సో ఇలా మనకి మంచిగా ఇచ్చారనమాట. మీరు ఇది ట్రై చేసిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట మీకు ఎలాంటి ఫ్రేగ్రెన్సెస్ నచ్చుతాయని. మోస్ట్లీ చాలా మందికి ఏంటంటే ఎక్కువసేపు ఉన్న ఫ్రేగ్రెన్సెస్ నచ్చుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ ఫ్రేగ్రెన్స్. సో ఇది వచ్చేసి చాలా స్పైసీగా ఉంది. దిస్ ఈస్ టోటలీ నాట్ మై టైప్. మీకు ఒకవేళ స్పైసీ ఫ్రేగ్రెన్సెస్ నచ్చుతాయంటే దీన్ని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అవుట్. సో ఈ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందంటే కొంచెం స్వీట్గా ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్ కొంచెం మనకి స్వీట్గా ఉంటుంది, అలానే స్పైసీగా కూడా ఉంటుంది. అండ్ ఈ పర్ఫ్యూమ్ని కూడా నేను కాలేజెస్కి వెళ్ళేదాన్ని. అండ్ కొంచెం మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చేవి. మీరు కూడా కావాలంటే దీన్ని ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై ఆక్వాటిక్. ఈ పర్ఫ్యూమ్ మా అక్క ఫేవరెట్. ఇది వచ్చేసి మనకి ఇన్స్టెంట్గా ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. అండ్ మేబీ ఇది కాలేజెస్ కానీ ఆఫీసెస్ కానీ డైలీ వేర్ కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. మనకి అంత ఎక్కువ హెవీ ఫ్రేగ్రెన్స్ అయితే ఉండదు, మంచి ఫ్రేగ్రెన్సే ఉంది. డైలీ యూస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నా దగ్గర ఉన్న పర్ఫ్యూమ్స్ అన్నిట్లో ఇవి నాకు కొంచెం ఫేవరెట్ అనమాట. అండ్ మీకు కూడా కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయని చెప్పి నేను ఈ పర్ఫ్యూమ్స్ మీకు చూపించాను. మీరు ఆల్రెడీ ఇందులో నుంచి ఏదైనా పర్ఫ్యూమ్ ట్రై చేసింటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కమెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. పర్ఫ్యూమ్స్ని చాలా చాలా ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.